రేపు ఢిల్లీలో కాంగ్రెస్ కీలక సమావేశం జరగనుంది. ఏఐసీసీ కార్యాలయంలో ఖర్గే అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, రాష్ట్రాల ఇన్ఛార్జీలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, రానున్న అసెంబ్లీ ఎన్నికలపై, అదేవిధంగా భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. ఇక తెలంగాణతో సహా 8 రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షులు కూడా ఈ భేటీలోనే ప్రకటించే ఛాన్స్ ఉంది. రేపు ఢిల్లీలో కాంగ్రెస్ కీలక సమావేశం జరగనుంది. ఏఐసీసీ కార్యాలయంలో ఖర్గే అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, రాష్ట్రాల ఇన్ఛార్జీలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, రానున్న అసెంబ్లీ ఎన్నికలపై, అదేవిధంగా భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. ఇక తెలంగాణతో 8 రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షులు కూడా ఈ భేటీలో ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, హలో రామకృష్ణ చెప్పండి. అయితే రేపు కాంగ్రెస్ పార్టీ ఇల్లు కీలకమైన సమావేశం జరగబోతుంది. ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరగనున్న సమావేశానికి అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్లు, ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా అంశం ఏంటంటే 8 రాష్ట్రాలకు కొత్త పీసీసీ చీఫ్లను ఎంపిక చేయబోతున్నారు. మరి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి, ఫ్యూచర్ కాంగ్రెస్ పార్టీ ఈ రానున్న ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళాలి, మరి అసెంబ్లీ ఎన్నికల రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. అలాగే దాంతో పాటు నెక్స్ట్ ఇప్పుడు ప్రస్తుతం జరిగినటువంటి ఎన్నికల్లో జరిగిన తప్పుల నేపథ్యంలో తదుపరి ఈ ఎన్నికలకి ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి, వాటన్నిటిని ఏ రకంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనే అంశానికి సంబంధించి ఇక్కడ చర్చ జరగబోతుంది. మరి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి పేరును కూడా రేపు ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ రామకృష్ణ. రేపు ఢిల్లీలో కాంగ్రెస్ కీలక సమావేశం జరగనుంది. ఏఐసీసీ కార్యాలయంలో ఖర్గే అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, రాష్ట్రాల ఇన్ఛార్జీలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, రానున్న అసెంబ్లీ ఎన్నికలపై, అదేవిధంగా భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. ఇక తెలంగాణతో సహా 8 రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షులను ఈ భేటీలో ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, రేపు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో ఏఐసీసీ సమావేశం కాబోతుంది. ప్రధానంగా కొత్త అధ్యక్షుల నియామకం కావచ్చు, ఆ తర్వాత మిగతా అంశాలకు సంబంధించి డిస్కస్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక రానున్న కొద్ది రోజుల్లో మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్, అసెంబ్లీకి ఎలక్షన్స్ రాబోతున్నాయి. అంశాలపై కూడా చర్చించబోతున్నారు. ఇది ఒక కీలక సమావేశంగానే చెప్తున్నారు. సీఎం తెలంగాణకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. మరి ఆ మేరకు తెలంగాణ నుంచి ఎవరు హాజరవుతారు అనేది చూడాలి. అన్ని రాష్ట్రాలకు సంబంధించి పీసీసీ అధ్యక్షులు కావచ్చు, ముఖ్య నేతలు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్టు చెప్తున్నారు. మరి తెలంగాణ నుంచి రేపు ఎవరు ఢిల్లీ వెళ్లి ఈ భేటీలో పాల్గొంటారో చూడాలి. రేపటి సమావేశం తర్వాత 8 రాష్ట్రాలలో పీసీసీ అధ్యక్షులకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణకు సంబంధించి 2 ప్రధానంగా పోటీ పడుతున్నారు. బీసీ సామాజిక వర్గానికి ఈసారి ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తుంది. ఆ మేరకు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా సీనియర్ నేత మధు యాష్కి ఇద్దరు కూడా టీపీసీసీ పదవి కోసం పోటీ పడుతున్నారు. మరి
ఏఐసిసి పిసిసి పదవి కట్టబెడుతుంది అనేది చూడాలి. మనకున్నటువంటి సమాచారం మేరకు మధు యాష్కి గౌడ్ వైపు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. ఆయనకే పిసిసి అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా సమాచారం ఉంది. ఒకవేళ ఆయనకు కనుక పిసిసి ఇస్తే ఇంకా కొంతమంది సీనియర్ నేతలు ఉన్నారు. జగ్గారెడ్డికి గతంలో మధు యాష్కి గౌడ్ నిర్వహించినటువంటి ప్రచార కమిటీ బాధ్యతలు అప్పచెప్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరి ఏం జరగబోతుంది అనేది చూడాలి. ఇక తెలంగాణతో పాటు మిగిలిన కొన్ని రాష్ట్రాలకు కూడా త్వరలోనే పిసిసి అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఎలక్షన్స్ జరిగే రాష్ట్రాలకు సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అనేది కూడా ఈ భేటీలో చర్చించబోతున్నారు. ఈ భేటీకి సోనియా, అదేవిధంగా రాహుల్, ప్రియాంక గాంధీతో పాటు ఏఐసిసి నేతలందరూ కూడా హాజరు కాబోతున్నారు. ఈ సమావేశంలోనే పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.